పాతాళం. పాతాళం ఏముంటుంది తెలుసా? పాతాళం ఏముంటుంది తెలుసు మీకు? ఈ లోపల ఎలాగైతే కొట్టుకుంటున్నారో, తెచ్చుకుంటున్నారో, తాగుతున్నారో, పొడి చేసుకుంటున్నారో, ఉద్దేశిస్తున్నారు ఎంత మనిషిని ఎలాగ అన్యాయంగా కొట్టేస్తున్నారు, అవన్నీ జరుగుతాయి అక్కడ. ఆ ఆత్మలు జరిగించుకుంటాయి. మీకు సంగతి చెప్తాను బాగా అర్థమయ్యేలాగా. జైలుకి వెళ్తేనే, జైలుకి వెళ్ళినటువంటి ఎవడనండి తప్పు చేసి అక్కడ సీనియర్ నేరస్తులు, జూనియర్ నేరస్తులు ఉంటారు తెలుసా? సీనియర్ ఖైదీలు, జూనియర్ ఖైదీలు. సీనియర్ ఖైదీలు, జూనియర్ ఖైదీలు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా వాళ్ళు ఆ చెప్పులు కడగాలి, ఆ చెప్పులు రావాలి, వాళ్ళ సిగరెట్లు తేవాలి, వాళ్ళు మందుబాటు రావాలి బయటికి వెళ్ళి. సీనియర్ ఖైదీలు తప్పు చెప్పిన పని ఏం చేస్తారు? జూనియర్ ఖైదీలు చేస్తారు. అక్కడ ఎవరుంటారు చెప్పండి? ఖైదీలు అంటే ఎవరుంటారు చెప్పండి? బాగా నీతిమంతులు, పరిస్థితులు ఉంటారు కదా. ఎవరుంటారు? రౌడీలు, దొంగలు, నరహంతకులు, హత్యలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఆ స్వభావం ఏమన్నా మారుతుంది అక్కడ? అందుకని ఆ స్వభావం మారక వాళ్ళు ఒక రౌడీగా ఒక పెద్ద ఖచ్చితంగా ఉంటాడు. అది పెద్ద రౌడీ వినాపద కొట్టేదని భయపడిపోయి పాపం ఈ జూనియర్ ఖైదీలందరూ ఆ చెప్పి నల్లా చేస్తాం సరే. రౌడీ మోసగాడు, హత్యలు చేసేవాడు హత్యగాడు. ఒకటి 2 హత్యలు చేస్తే ఒక 10 హత్యలు చేస్తాడు, ఇంకొక 100 హత్యలు చేసి ఉంటాడు. ఆడి చుట్టూ ఎప్పుడు కత్తులే ఉంటాయి. అది పోలీసులు కూడా భయపడతారు, జైలు అధికారులు కూడా భయపడతారు. ఆ కత్తులు ఎక్కలేదు, ఆ చేతిలో రాయితీ చెప్పేస్తాడు. అది మనసులండి తెలుసు మీకు. కొందరు అధికారులు కూడా భయపడతారు దగ్గరికి వెళ్ళడానికి, ఆ గౌరవం లాంటి వాళ్ళు. అర్థమైందా? మరి అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? జైల్లోకి వెళ్ళాక నెమ్మదికుంటారా? నెమ్మదికుంటే మనుషులు దెబ్బలాట్లు ఆడుకునేవాళ్ళు, గొడవలు ఆడుకునేవాళ్ళు, హత్య చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, గ్లాసులు మందు కోసం కొట్టుకుని కంటంపుర పోసేసిన వాళ్ళు చూసారా? ఇలాంటి వాళ్ళకుంటే నెమ్మది ఉంటుందా? అలాగే ఉంటుంది పాతాళంలో. చెప్పకూడదు ఏం భయపడతాం. మీకు అర్థమని చెప్పాలి. ఈ లోక సంబంధం జైలు, నేరస్తులు జైలు ఎలా ఉంటుందో, మంచి చెడ్డ తెలియకుండా ఎలా కొట్టుకుంటారో అలాగే పాతాళంలో ఉంటారు. అర్థమవుతుందా? అయితే ప్రభు మేఘరుడు ఇచ్చినప్పుడంట ఏమవుతాయంట? మీరున్న సమాధులు తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమా మీరున్న సమాధులు తెరవబడతాయి. తెరవబడినట్ట దేవుడు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆ మహిమ శరీరము ఆ ఎముకలతో నింపబడుతుంది. అప్పుడు పరదేశంలో ఆత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రవేశపెడతాడు. ఆ దేవుడు పరదేశంలో ఉన్న ఆత్మనే ఏమా ఇందులో ప్రవేశపెడతాడు, ఇందులో ప్రవేశపెడతాడు. ఇందులో ప్రవేశపెడతాడు. ఆయన ఇచ్చినటువంటి మహిమ శరీరంలో ప్రవేశం. అప్పుడు మనం మళ్ళీ జీవాత్మ అవుతాం. అప్పుడు ప్రభుత్వం కలిసి వెళ్తాం. ఇక ఏమవుతుంది? అలాగా మనం బ్రతికే వారికి ఇక అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఆ శరీరానికి ఉండదు, నిత్యానందము, నిత్య సంతోషం. అలాంటి వారి ప్రభు వెంట పెట్టి దేవుడికి వెంట పెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, మళ్ళా ఈ భూలోకంలో అధికారులందరూ నాశనం అయిపోతారు. ఈ భూమి అంతరించిపోతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి సృష్టింపబడుతుంది. అక్కడికి మళ్ళీ మనం తీసుకొస్తాడు దేవుడు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అందుకనే మొదటి వృత్తాంతము, రెండవ వృత్తాంతము అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా మనం అధికారులుగా ఉండి చలామణి అవుతామండి ఈ రాజ్యంలో. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎంత యోగ్యత అండి? ఇప్పుడు చెప్పండి, చనిపోయిన మనం బ్రతుకుతామా, బ్రతుకుతామా? దగ్గరగా చెప్పాలి. బ్రతుకుతాం. మనం మన సమాజం నుంచి నిలుస్తామా లేమా? నిలుస్తాం. అంటే మనమే మనం ఏమవుతున్నాం? చనిపోయాక నిద్రపోతున్నాం. నిద్రపోతుంది కాబట్టి దేవుడు లేపితే తెలుస్తాం. నిద్రపోయే పిల్లలు తల్లి లేపుతారు ఎవరా? ఏమ్మా నిద్రపోయే పిల్లలు తల్లి లేపుతారు ఎవరా? తండ్రి లేపుతారు ఎవరా? ఏమండి లేపకలేదు. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చారమ్మా అంటే చాలా లేచిపోతాడు. అవునా? అలాగే లేచిస్తాము. కాబట్టి మరణానికి మన ప్రభుత్వము లేదు. ఇప్పుడు చెప్పండి, మరలా లేచే వారికి, మరలా బ్రతికి జీవించే వారికి, సజీవులుగా ఉండే వారి కోసం మరి ఆడవాలా? సంతోషించాలా? ఎవరు మాత్రం కాదు, సంతోషించారు కదా మరి. కాబట్టి క్రైస్తవులు ఎవరైనా చనిపోతే వారిని అన్నదమ్ముడైనా, అక్కచెల్లైనా, నీ తండ్రి అయినా, తల్లి అయినా అవసరం ఏడకుండా ఏం చేయాలి?
వారి వెనకాల విడిచిపెట్టి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదరించగా నీకు వేసినంత మాత్రం నీకు అన్ని పోతుందా బాగా ఆదరణ ఇంకా ఆమె కూడా ఎదుగుతుంది. అక్క చెల్లె నేర్పుని వర్షం కలిపేసి ఏడ్చే వరకు ఇంకా తల్లిగా ఉన్నప్పుడు విశ్వాసం కొరకు ఏడుస్తుంది. అవునా కదండి? నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా కదా? ఒక 1000 రూపాయలు అట్టుకొచ్చి మన దేవుడు గొప్పడు. డాడీని మనం చూస్తాం, అమ్మని మనం చూస్తాం. మమ్మీ నువ్వు బాధపడద్దు, ఈ పని అంతా నువ్వే చేయాలి. మా డాడీ అప్పుడు చెప్పిన సంగతి మర్చిపోయావా? డైవర్ట్ చేస్తాను ఒక నా మనసుని. డబ్బులుగానే ఒక డైవర్ట్ అయిపోతుంది. ఏమండి? అలాగే చెప్పండి. తర్వాత నువ్వు మాట్లాడుతుంటే డాడీ ఏం చెప్పాడు? ఏడుస్తున్నాడు కదా. కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల బాగా ఏడుస్తుంటారు. వాళ్ళ అమ్మను ప్రేమించి వాళ్ళ అమ్మ చేసిన ప్రేమించి అమ్మ వచ్చి ఏడుస్తుంటారండి. అప్పుడు నేను చెప్తుంటే సార్ కర్ణం దగ్గర ఆ పిల్లలు ఏడుస్తుంటే చెప్పారు సమాధానం చేసి, మీరు ఏడిస్తే మీ అమ్మ భక్తి శూన్యమైపోద్ది, మీ అమ్మ దేవుడు రాజ్యం చేరదు, మీ ఏడుపు మీ అమ్మని అడిగించేద్దే, నరకానికి వెళ్ళిపోద్ది. మీ అమ్మని ఎంతకాలం మీరు చేసే ఉపకారం ఏంటి తెలుసా? మీరు ఏడ్చి మీ అమ్మని అవిశ్వాసాలు చేస్తున్నారు. మీరు ఏడవద్దు, మీరు బాధ్యతలు తీసుకున్నారు, సంతోషించి ఆనందించండి అని ఏడిస్తే ఈ కార్యక్రమం ముందుకెళ్ళని చెప్పాను. తక్కువనే ఏడుపు ఆపరేషన్ అంతే. 5 అక్కచెల్లెలు, 3 కొడుకులు, కాబట్టి 3 కుటుంబం వెంటనే అప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభం తీసుకెళ్ళి దేవుడికి మంచి ఆవిడ మనసులో బాగుంటారు. మిగిలిన అనుకోవాలంటే బాగుంటారు. నువ్వు వస్తువు బ్యాంకులో దాచుకున్నావు, పట్టుకెళ్ళి 7 వారాల ఆహారం పట్టుకెళ్ళి పట్టుకు దాచుకున్నావు. 10 తులాలు ఎంత అనుకుంటున్నా? 10 లక్షలు ఈరోజు రేటు. అంటే బంగారం దాచుకున్న బ్యాంకులోకి వెళ్ళి ఏదో తెచ్చుకోవా, మళ్ళీ వేసుకోవా. బ్యాంకులో దాచుకుంటారు బావా, అది వస్తారు బావా, బ్యాంకులో దొంగతనం జరుగుతున్నాయి బావా, బ్యాంకులో తెలుగు బావా ఎడుతావా? ఏమంటే దాచుకున్నది నీదే కదా, అవునా? అది మన సొంతం, అది మనం దాచుకున్నాం. దాన్ని ఎప్పుడైనా తెచ్చుకునే అభిమానం ఉంది. ఒకసారి ప్రభువుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావో, దేవుని వాక్యాన్ని జీవిస్తున్నావో, నీ ప్రాణం నువ్వు ఆయన దగ్గర దాచుకున్నావు. ఆ మాట చూపిస్తాను చూడండి కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు చనిపోయాక లేక నేను చనిపోయాక అప్పుడేమో జాబ్ చేసుకున్నాను బాబా, లేక నేను చనిపోయాక నా జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తు దగ్గర. యేసుప్రభు ఎక్కడ ఉన్నప్పుడు చెప్పండి మీరు? పరలోకంలో ఉన్నాడు లేదా? ఆయన దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయిపోయింది మనకి. మన లైఫ్ లైవ్లో ఉందంట. లైవ్లో అంటే నువ్వు ఇక్కడ చనిపోనా నీ ప్రాణం జీవించే ఉంటుందంట. ఆయన దగ్గర దాచుకున్నాం మనం. ఆయన దగ్గర దాచుకున్నాం, మనకి ఇస్తారు ఎవడ? బ్యాంకు దాచుకుంటాం, మనకి ఇస్తున్నారు ఎవడలేదా? పూర్వం మన దగ్గర దాచుకుంటాం, పూర్వీకి ఎవడలేదు, మనం ఇస్తారు ఎవడ? ఇవ్వకపోతే ఏం చేద్దాం? రూపాయలు. అలాగే మన జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తు దగ్గర. మీరు మృతి పొందితిరి, మీరు పైన వాటి మీద కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. మీరు మృతి పొందారండి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అవి చచ్చిపోయింది, అవునా? రత్నకుమారి బాప్తిసం తీసుకుని చచ్చిపోయి ఎవరి దృష్టిలో నీ దృష్టిలో కాదు, దేవుడి దృష్టిలో. చచ్చిపోయిన దేవుడు ఏం చేయాలి? మరి బతికించాలి, ఆయన బాధ్యత. ఏ విషయంలో చనిపోవాలి నువ్వు? ఏమ్మా, ఏ విషయంలో చచ్చిపోవాలి? లోకాన్ని సంపాదించుకునే విషయంలో చచ్చిపోవాలి. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవుడము
ఇవి తండ్రి వల్ల పుట్టు కాదు, అపవాది ఉద్దేశం బట్టి ఆలోచన బట్టి పుట్టినవి కనుక వాటి విషయంలో మీరు చనిపోవాలి. అప్పుడు సజీవుడైన దేవుని ఆలోచనలో, తలంపుల్లో, దేవుని రాజ్యంలో మీరు సజీవులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. కొంతమందికి 87 వచ్చినా సరే, 97 వచ్చినా సరే చూపు చేయడం మాత్రం సమర్పణ జీవితం ఉండదు, ఏముండదు. ముట్టు చేతులు జాకెట్లు ఏమంటే ఏవేవో డ్రెస్లో మనవాడికి అది లేదు. దేవుడు సాంప్రదాయం ఉంటారు. ఎందుకంటే ఇలా ఉండాలని నిర్వహించాడు మన దేవుడు స్తోత్రం. మనకేమైనా 50 కోట్లు రాసిచ్చినట్టు బండి చెరగట్టి డ్రెస్ వేసేస్తాం. మా మాదికి ఇచ్చినటువంటి జీప్ పెడతాం. కనుక ఎందుకంటే పాపం మాధవి ఉన్న భర్త మంచి భర్త దూరం అవ్వకండి. చెప్పు దేవుని అయిపోవచ్చండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కోపం లేని భర్త మంచోడు. అలాగే నాకున్న మంచి మనవుడు దూరంలో ఎవరు అంత మంచి మనవుడు. కాబట్టి నిజంగా చాలా దృష్టులు కోట్లెట్టు కొడలేవు దాని పక్కన. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల మన జీవం ఎక్కడ ఎక్కడ ఉంది? పైన. ఆకులో మార్చుకుని ఇస్తాం. 11 చెప్పిన అందుకు యేసు పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలండి. చూసారా ఎంత చక్కని మాట చెప్తున్నాడైనా? ఏమ్మా, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నేను విశ్వాసం ఉంచువాడు, విశ్వాసం బ్రతుకువాడు అన్నిటికీ సరే. జీవమును నేనే, పునరుత్థానం నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, బ్రతికి నాయందు విశ్వాసం అన్నిటికీ సత్యం ఇది. ఇప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచాం లేదా? చనిపోతాం మనం, చనిపోతాం. మరణానికి పోతున్నా, జీవానికి పోతున్నా, జీవానికి పోతున్నాం. పునరుత్థాన దిన వారసుమా, మరణ దిన వారసుమా? మనం పునరుత్థాన దిన వారసులు కదా. మరి మన జీవం ఎక్కడ దాచబడింది? ఆ జీవం మీద పాత్రలో కలిసిపో. మన జీవం దేవుని దగ్గర దాచబడింది. పరదేశంలో ఉంటారు, పరిశుద్ధులు కలిసి ఉంటారు. ఎక్కడ కూడా ఆరాధన జరుగుతుంది. పొద్దున్నే ఆరాధన, మధ్యాహ్నం ఆరాధన, సాయంత్రం ఆరాధన. అర్థమవుతుందండి? అక్కడ ఆహారం ఇదే అర్థమవుతుందా? అక్కడ ఆహారం ఏమనుకున్నారు? ఈ లోపల కాకపోడి, బయట పొడి, కాకపోడు, ఈ పొడి, ఈ పెట్టు, ఆ పెట్టు, ఆ మాసం, ఈ మాసం. అక్కడ ఆహారం ఏంటి? ఆత్మకి ఆహారం ఏంటి చెప్పండి. ఈ ఆహారం ఆత్మ సంబంధమైన శరీరమైన మీరు ఏంటండి? ఈ ఆత్మకి అక్కడ కూడా ఆహారం ఇదే. ప్రార్థన లేకపోతే ఆహారం అవుతుంది, పాటలు లేకపోతే ఆహారం చేస్తాయి తెలుసా? దేవుడు మాట్లాడకపోతే సంవత్సరాలు పడిపోతాయి ఆత్మలు. మళ్ళీ అక్కడ మూడు ప్రార్థన చేసి లేపుతారు. ఒకసారి అడగండి, ప్రభు మీకు చూపిస్తాడు పరదేశం గురించి. అవును, 10 మంది ప్రార్థన లేకుండా అమ్మాయి మీరు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. దుర్మార్గ దుష్టులు ఇలా బుద్ధి లేని గాజులు కొన్ని ఉంటాయి, అడవ గాజులు కొన్ని ఉంటాయి, బంధింపబడి గాజులు కొన్ని ఉంటాయి, మోసి యజమానికి ఆదాయం చేకూర్చే గాజులు కొన్ని ఉంటాయి. అలా కొన్ని గాజులు బుద్ధి లేని గాజులు ఉంటాయి. అక్కడ కూడా బుద్ధి లేని ఆత్మ ఉంటాయి. కొన్ని సరిగా భక్తి చేయవు. ఆ భక్తి చేయని వాటికి ఏముంది? ఆ ఆత్మ కలిసిపోయి పడిపోతారు. అప్పుడు భక్తి కలిగిన ఆత్మ చుట్టూ కూడి ప్రార్థన చేసి లేకపోతే ఉందా? ఒకరు సత్క్రియ చేసి ఒకసారి సరి చేసుకోవాలి, రెండోసారి గద్దించుకోకూడదు. మాటికి గద్దిస్తే ఏమవుతుంది? చెప్పండి. గద్దిపోలా శిక్ష వస్తుంది. నేను మాట్లాడకూడదని చెప్తాను. తెలుసు మాట్లాడతాను కూడా, ఇంకా వచ్చుకుంటుంది, మొక్క కూర్చుకుంటుంది. ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే హఠాత్తు వస్తుంది నాశనం. నేను ఆ మాట పలకూడదని
ఆయన కుదరదు. నీకు అర్థమవుతుందా? నాశనం అంటే చనిపోవడం కాదు. అది నాశనం అంటే ఒక రకంగా రాదు. ఇప్పటికీ వరకు క్షేమం వల్ల నీ జీవితం క్షేమం తప్పిపోదు. ఇప్పుడు వరకు రోగం నీకు ఏ రోగం ఏర్పాటు చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు ఏ లోటు లేని నీకు లోటు ఏర్పడుతుంది. ఇప్పుడు వరకు సమాధానం ఉంటుంది, నీ కుటుంబానికి సమాధానం ఎక్కడ పోతుంది. ఇప్పుడు వరకు మంచి పనులు నీకు చెడ్డ పని వస్తుంది, ఆపోజిట్ అయిపోతుంది. దాన్ని సత్యం తెలుసుకో. గద్దింపు తైలాభిషేకం ఎప్పుడు దాన్ని తీసుకుంటే అమ్మాయి తీసుకోమని రా. ఏం జరుగుతుంది? మనకి గద్దె తెలుసుకొస్తే శిక్ష వస్తుంది. గద్దెని తీసుకుంటే సరి చేసుకుంటే అమ్మ మాట్లాడదమ్మా వాక్యమేనమ్మా అంటే సిగ్గుమాల జనులు కొంతమంది ఉంటారంట. సిగ్గుమాల జనులకి ఏంటి? నవ్వే సింగారం అంటానికి. అసలు వాళ్ళే చేతులు అవుతుంటారు, కొడుతున్నారు అవుతుంటారు, తిరుగుతున్నారు అవుతుంటారు. అందుకని ఎవరైనా నేనంటారా దేవుడు అన్నాడా సిగ్గుమాలని? సిగ్గుమాల జనారా ఇప్పుడైనా ఎదురు కుడరండి, ఉపవాసం ఇప్పుడైనా ప్రార్థన చేయండి. మీ బ్రతుకులు మారుతాయి. మీ సిగ్గు ఆనందానికి, మీ శ్రద్ధ సంతోషానికి, మీ దుఃఖము అభిషేకానికి మార్చబడతాయి. అలా ఉందా నీకు? ఇది అందరికీ వర్తించదు. ఎందరైతే దేవుడి మాట లోబట్టలేదో నిర్లక్ష్యం చేస్తాను వాళ్ళకి మాత్రమే ఆయన ప్రాణం అనేది నీకు తెలుసు. ఈ భూలోకంలో ఎవడైనా వెలగట్టగలడా? దాన్ని కొలగలడా? అంత గొప్ప ప్రాణం త్యాగం చేసి ఎలా మనకు సజ్జనులుగా మామూలు విషయం కదండి. ఈ ప్రపంచం అంతా యాగం చేసి ఒక కాటలో పెడితే, నా యేసు ప్రభు జీవాన్ని ఒక కాటలో పెడితే ఈ ప్రపంచం తేలిపోద్ది. ఆయన బరువుగా కనపడతాడు. ఈ ప్రపంచం ఎంత గొప్పదనుకుంటా నువ్వు ధరించుకునే నగలను, వేసుకున్న వస్త్రాలు, మీ అమ్మ నాన్న సంబంధించిన సంపాదన, ఈ భూమి పుట్ర, ఈ ఆకాశంలో కనిపించే బిల్డింగు, ఈ తులాలు గుడ్లో బంగారం, ఇదంతా కూడా గొప్పదనుకుంటాయేమో. ఆయన ఒక మాట చేత ఊపిరి చేత కల చేయబడ్డాయి. ఆయన చేత కూడా చేయలేదు. అంటే ఆయన ఊపిరిలాగా మళ్ళీ ఎక్కడ పెంచుకుంటే లైవ్ అయిపోతాయి. ఆ రోజు వస్తుంది మనకే. ఆకాశం లైవ్ అయిపోద్ది, భూమి వెంటంతో లైవ్ అయిపోద్ది, సూర్యచంద్ర నక్షత్రాలు కనబడవు. నువ్వు అనుకున్నది నా దేవుడు కూడా ఆ రోజు నిలబడదు. ఈ భూమి గొప్ప అనుకుంటాయేమో, ఆకాశం గొప్ప అనుకుంటాయేమో, దాన్ని ఏర్పాటు చేసే సూర్యచంద్రులు గొప్ప అనుకుంటారేమో, కానీ వాటన్నింటినీ గొప్ప స్థితిలో ఉంచింది, ఆ స్థానం నుంచి నడిపిస్తుంది. మనకు ఆరోగ్యం వరకు, వాతావరణం వరకు మనం పంటలు పండడానికి దేవుడే అతన్ని మంచిపోతారు. ఒకసారి అయినా ఆయన మాట చేత వెనక్కి రండి. ఒక్క క్షణం కూడా ఆలోచించి నువ్వు మాత్రం దేవుని మాట ఒక్క క్షణం ఆలోచించేవు. ఒక గాలిని బంధిస్తే చాలు అందరం చచ్చిపోతాం కదా. ఎండను బంధిస్తే చాలు రోగం వచ్చేసి చచ్చిపోయి, ఆ ఎండ లేక, ఆ భూమి లేక, ఆ ఉన్న మనుషులు కుళ్ళుకొని కొట్టేస్తారు. ఒక్కసారి ఆకాశం ఆలోచించు అన్నాడు లేదా? భూమి శరీరకు నేను పిల్లల కన్నాను, పెంచాను, అభివృద్ధి చేశాను అన్న మాట వెనకే ఉన్నారు. ఒక దినం మీరే సాక్షులు. రత్నకుమార్ మామాట పోతుందని జయము సాక్షి చెప్పడం మానేచ్చు. కృపా మామాట పోతుంది బాధ్యత చెప్పడం సాక్షి చెప్పడం పోతుంది ఆత్మ పిలుస్తాడు. కానీ వీటిని పిలుస్తాడు. ఎట్లని తిరుగుతున్న ప్యానల్ని, మాట్లాడుతున్న మైక్ని, మీకు దేవుని దర్శనం చూపిస్తున్న దయాస్ని, ఈ గోడలను పిలుస్తారు. పిలిచాక సాక్షులు ఇవ్వడం ఇవి పొందుతాయి. ఈ నాలుగు జనపడు మాట్లాడించలేదా? ఈ గోడ చేత మాట్లాడించలేదా? మట్టి దేహమైన మనతో తన ఆత్మ నుంచి మనతో మాట్లాడించట్లేదా? సజీవులే ఆయన నామాన్ని మహిమపరచడం. దేవుడు మనం దీవించుగాక. దయచేసి అందాం.
దినాలు క్షణాలు సజ్జీలతో భద్రపరుచుకుని ఈ దినాన్ని మా కొరకు తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి, రాజు కొరకు మంచి క్షేమంలో ఉంచారు తండ్రి. అయ్యా కృప చూపించవయ్యా, లేకపోతే ఈ దినాన్ని అందరికీ బాధపడుతున్నారని తండ్రి. ఈ ప్రేమతో నీ కృపతో మీరు లేచినట్లు బిడ్డలు కూడా కాపాడడానికి కొంతమంది జీవగల తండ్రి ఆశీర్వదించండి. ఇంతవరకు మీ వాక్యం విన్నాం తండ్రి. నీ రాజ్యంలో మేము చేరి మీతో మాతో మేములాగా సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించండి ప్రభావ. నీ ఆశీర్వదించవరకు మాతో నీ ఆశీర్వదించి మాట్లాడాలనుకుంటున్నాను. జలపక్షంలో చేసి మన తండ్రి అందరూ కూడా ప్రభావ మనసు కలిగినైనా 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించమని పిల్లల్ని పెద్దల్ని అందరినీ మేము కృపతో నింపి ప్రభావ మేమందరినీ ఎంత ఆనందించే భాగ్యం దయచేయమని మనోజ్ బాబు కూడా తండ్రి ప్రభావ వాయిద్యాలు వాయించడంలో ప్రభావ నీ అంత ఆనందించే భాగ్యం ఇచ్చావు తండ్రి. కుటుంబాన్ని ఆశీర్వదించి మరి ఎక్కువగా నీ సన్నిధిలో ప్రభావ వాడబడ్డారు మీరు కృపతో నింపి నడిపించమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాలు చదివి చేర్చుకోమని ఎవరి కోరికతో వచ్చినారో వారి కోరికను ఆశీర్వదించి వారి కృపతో నింపమని ఇచ్చిన ప్రార్థన చేసినాము తండ్రి. మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య కృప పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము సన్నిధి కాపుదల సమాధానం కూడి చేతి ప్రతి ఒక్క కుటుంబానికి నాకు నా దేని కుటుంబానికి దినము దేవుడు కాపాడిన రాజు కుటుంబానికి అలాగే చిన్నారి కుటుంబానికి అలాగే రిబకమ్మ కుటుంబానికి నా తోటి సేవకుడైన మనోజ్ కుటుంబానికి ఏరి గ్రామానికి ఏరి గ్రామ ప్రజలకు సర్వలోక పరిశుద్ధులకు